ఒక అడవిలో చెట్టు మీద ఒక గయ్యాళి కాకి ఉండేది. దాని గయ్యాళితనానికి భయపడి ఆ చెట్టు మీద ఏ పక్షులు ఎక్కువ రోజులు ఉండేవి కావు. ఒకరోజు తెల్లవారు చూసేసరికి ఆ కాకికి చెట్టు మీద ఒక జంట పక్షులు కనపడతాయి. అవి చాలా అందంగా ఉండేసరికి కాకికి వాటిని చూడగానే అసూయ పుడుతుంది. కానీ అది బయటకు కనపడనీయకుండా, ఎవరు మీరు? నా అనుమతి లేకుండా ఈ చెట్టు మీదకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది కాకి. మేము ఈ అడవికి కొత్తగా వచ్చాము. ఇక్కడ ఉండటానికి అడవికి రాజైన సింహం దగ్గర అనుమతి తీసుకున్నాము. ఇక నీ అనుమతి ఎందుకు అని అంటాయి జంట పక్షులు. కాకి ఇక చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతుంది. కానీ తనకంటే అందంగా ఉన్న ఆ జంట పక్షులను ఎలాగైనా చెట్టు మీద నుండి వెళ్ళగొట్టాలని అనుకుంటుంది. తరువాత ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక తుని పిచ్చుక వచ్చి, రాత్రి కురిసిన గాలివానకు నేనుంటున్న చెట్టు కూలిపోయింది. దయచేసి కొద్ది రోజులు నన్ను చెట్టు మీద ఉండనివ్వరా అని కాకిని అడుగుతుంది. కానీ కాకి మాత్రం వీల్లేదు, ఇప్పటికే నా మాట వినకుండా ఆ జంట పక్షులు రెండు ఇక్కడే ఉంటున్నాయి. ఇక నిన్ను కూడా ఇక్కడే ఉండనిస్తే మీ అందమైన పక్షులన్నింటికి నేను చులకనవుతాను. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది కాకి. కానీ జంట పక్షులు మాత్రం, నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు తుని పిచ్చుక. నువ్వు ఈ అడవికి చెందిన దానివే కాబట్టి ఇక్కడే ఉండే అర్హత నీకుంది. వేరే అడవి నుండి వచ్చిన మమ్మల్నే సింహంరాజు ఇక్కడ ఉండమన్నాడు. ఇక నిన్నెవరూ ఏమీ అనరు, నువ్వెక్కడే ఉండు. ఆ కాకి మాటలు నువ్వేమీ పట్టించుకోనవసరం లేదు అని జంట పక్షులు అనేసరికి కాకి కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా ఆ జంట పక్షులు రెండింటినీ ఈ చెట్టు మీద నుండి వెళ్ళగొట్టాలని అనుకుంటుంది. మరుసటి రోజు కాకి జంట పక్షులలో ఒకటి చెట్టు మీద ఉండగా ఒక పాము చెట్టు కిందకు వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. కాకికి ఒక ఆలోచన వచ్చి పాము మీద రెట్ట వేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకి అక్కడి నుండి వెళ్ళిపోవటం చూడని పాము మాత్రం చెట్టు మీద ఉన్న పక్షే తన మీద రెట్ట వేసిందనుకుని, ఎంత ధైర్యం నీకు, నా మీదే రెట్ట వేస్తావా అని పక్షిని కాటు వేయటానికి వస్తుండేసరికి పక్షి భయపడి అక్కడి నుండి ఎగిరిపోతుంది. పాము మాత్రం, ఇప్పుడంటే తప్పించుకున్నావు గాని నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు జంట పక్షులు రెండు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా పాము మళ్లీ పక్షిని కాటు వేయటానికి వస్తుంది. అప్పుడు ఆ పక్షి భర్త, ఆగు నాగరాజా, నిన్న జరిగిన విషయం మొత్తం నా భార్య నాకు చెప్పింది. నిన్న నీ మీద రెట్ట వేసింది నా భార్య కాదు, అదే చెట్టు మీదున్న ఒక కాకి. అది నీకు కనపడకుండా తప్పించుకొని వెళ్ళిపోయింది. నువ్వేమో ఆ తప్పు చేసింది నా భార్య అనుకుంటున్నావు అనేసరికి, ఏమిటి, నా నుండి తప్పించుకోవటానికి మీరిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా అని పామంటుంది. నాటకాలు కాదు నాగరాజా, రేపు ఆ చెట్టు కిందికి రా, నిజమేమిటో నీకు నిరూపిస్తాను అని జంట పక్షులు రెండు అక్కడి నుండి వెళ్ళిపోతాయి. పాము, సరే రేపు అక్కడికి వెళ్ళి చూద్దాం అని అనుకుంటుంది. మరుసటి రోజు జంటపక్షి పామును చెట్టు వెనకాల ఉండమని చెప్పి కాకితో, మొన్న నువ్వు ఆ పాము మీద రెట్ట వేసి నా భార్య మీదకు వచ్చేలాగా ఎందుకు చేశావు అనేసరికి కాకి, నా మాట లెక్క చేయనందుకు కావాలని నేను అలా చేశాను. ఇక పాము నుండి తప్పించుకోవటం మీ వల్ల కాదు. ఇక మీరు చచ్చినట్లు ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే ఆ పాము కాటుకు గురి కావాల్సిందే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి. చెట్టు చాటు నుండి ఇదంతా విన్న పాము, నీ సంగతి రేపు చెప్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు పాము ఎవరూ లేని సమయం చూసి కాకి గూటి దగ్గరికి వచ్చి దాని గుడ్లన్నీ తినేసి వెళ్తుండగా అప్పుడే అక్కడికి తుని పిచ్చుక వస్తుంది. అప్పుడు పాము తుని పిచ్చుకతో, ఈరోజు దాని గుడ్లు మాత్రమే తిన్నాను, కానీ మళ్ళీ వచ్చి దాని సంగతి చెబుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాము వెళ్ళిన తర్వాత చెట్టు దగ్గరికి వచ్చిన కాకితో జరిగిన విషయం మొత్తం చెబుతుంది తుని పిచ్చుక. దాంతో పాముకు తను రెట్టవేసిన సంగతి తెలిసిపోయిందని, ఇక తనను బ్రతకనివ్వదని అనుకుని తన గుడ్లన్నీ పాము తినేసినందుకు కుమిలిపోతూ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతుంది కాకి. అలా చెట్టు మీద నుండి జంట పక్షుల రెండింటినీ వెళ్ళగొడదామనుకున్న కాకి తనే చెట్టు మీద నుండి వెళ్ళిపోతుంది. తర్వాత గయ్యాళి కాకి గొడవ వదిలిపోయినందుకు జంట పక్షులు రెండు సంతోషించి అప్పటి నుండి ప్రశాంతంగా జీవిస్తాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఎదుటివారికి అన్యాయం చేయాలని చూస్తే తిరిగి అది మనకే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.